ఐపీఎల్ మ్యాచ్ల్ని మించి తెలుగు పొలిటికల్ లీగ్లో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. గోడౌన్ సీజ్ విషయంలో నిప్పుల బంతులు సంధించి అంబటి మురళిని ఇరుకున పెట్టారు ధూళిపాల నరేంద్ర. అయితే లాస్ట్ ఓవర్లో ధూళిపాల నరేంద్ర సంధించిన బౌన్సర్లని నేరుగా స్టేడియం వెలుపలికి తరలించారు అంబటి మురళి. ఆఖరికి గోడౌన్ తెరుచుకున్న పొలిటికల్ గేమ్ మాత్రం ఆగలేదు. పొన్నూరు రాజకీయాలు సెగలు కక్కుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జ్ అంబటి మురళి మధ్య మొక్కజొన్నలు వేస్తే ఫట్ ఫట్ పాప్కార్న్ అయిపోతున్నాయి. మామిళ్లపల్లిలో సీజ్ చేసిన మొక్కజొన్న గోడౌన్ కు విముక్తి కలిగించారు అధికారులు. ఆ మొక్కజొన్నలు రైతులవి కాదని తెలిసినా పంట చెడిపోతుందని అధికారులు గోడౌన్ ను తెరిచారన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. సోకాల్డ్ రైతులు ముసుగు మీరు వేసుకున్నారు కాబట్టి అక్కడున్న మొక్కజొన్నకి వెంటిలేషన్ లేదు, పాడైపోతుందనే దృక్పథంతో, మానవతా దృక్పథంతో మీరు ఒక 50,000 డిపాజిట్ చేయండి. ఈ రైతుల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి, ఫర్దర్ ఎంక్వైరీ జరుగుద్ది. ఆ ఎంక్వైరీలో కనుక చేస్తే మళ్ళీ గోడౌన్ స్వాధీనం చేసుకుంటామని ఉత్తర్వులు ఇచ్చి రిలీజ్ చేశారు. రైతులు ఒక్క పైసా చెల్లించకుండానే అధికారులు గోడౌన్ ను అప్పగించారన్నారు వైసీపీ నేత అంబటి మురళి. 5 రైతులు అక్కడికి వెళితే ఎంఆర్ఓ గారికి స్పష్టంగా చెప్పారు, 50,000 రూపాయలు కట్టే ప్రశ్న లేదు, మాకు మొక్కజొన్నలకు మేము కట్టడం ఏంటని. ఆ మరుక్షణంలోనే మరి ధూళిపాల నరేంద్ర గారి ఆదేశాలు ఏమొచ్చాయో లేకుంటే ఆయన 50,000 ఇచ్చి పంపించాడో తెలియదు, కానీ ఒక లాలూచి కుస్తీ పడి 50,000 లేకుండానే రైతులు ఎవరు కట్టలేదు. ధూళిపాల నరేంద్ర గారే తన నుంచి కట్టారో లేకపోతే ఎంఆర్ఓ గారే వారికి ఇవ్వాల్సిన మంత్లీ పేమెంట్లోంచి 50,000 కట్టారో తెలియదు, కానీ ఆ నోటీసులో 50,000కు మాకు ఎట్టి సంబంధం లేదు. తన తండ్రి, తన కుటుంబం ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉందన్న టీడీపీ ఎమ్మెల్యే. మా కుటుంబం, మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము 5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మేము ఈ 5 దశాబ్దాల కాలంలో మా కుటుంబం ఎప్పుడు కూడా రైతుల కోసం మేము పోరాటం చేశాం, బడుగు బలహీన వర్గాల సమస్యల కోసం మేము పోరాటం చేశాం, పేదల తరపున మేము రాజీ లేని ఉద్యమాలు చేపట్టాం. ధూళిపాల చరిత్ర పొన్నూరు ప్రజలకు తెలుసన్నారు అంబటి మురళి. నువ్వు మాట్లాడితే జస్టిస్ చౌదరి అంత, ఎన్టీ రామారావు అంత బిల్డప్, నువ్వు ఒక పెద్ద చౌదరి, నీకు ఒక బిల్డప్. ఏందా నీ బతుకు? 74లో ఏందా మీ బ్రతుకు? సంగం డైరీలో దూరి పందికొక్కులాగా ఆక్రమించుకుని ఆస్తిని ముడ్డు కింద పెట్టుకుని ఉంది. నీకు 12 ఎకరాల పొలం ఉంది, మీ తండ్రికి కూడా 12 ఎకరాల పొలం ఉంది. అది పండక కుటుంబం భారం అయిపోయి నీలాంటి వ్యక్తులు ఆయన సహకరించక నీ తండ్రి పడిన కష్టాలు ఎవరికి తెలియవనుకుంటున్నావు? సంగం డైరీ రైతుల కోసమే పనిచేస్తుందన్న ధూళిపాళ్ల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత. ఏదైతే 1977 నుండి ఈనాటి వరకు సంగం డైరీ వ్యవస్థ లక్షలాది మంది పాడి రైతులకు ఆలంబనంగా మారిందో వాళ్ళ యొక్క అండగా ఉండే విధంగానే మేము పనిచేసామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ధూళిపాళ్ళ మిల్క్ లైన్స్ అని పెట్టావు, ఓం నమ శివాయ, అది దివాళా కోర ఎత్తింది. మళ్ళీ వచ్చి సంగం డైరీని ఆక్రమించుకున్నావు. మీకు ఇంకొక విషయం తెలుసో లేదో, ఇతను పెద్ద రహస్యాన్ని దాచిపెట్టాడు, పెద్ద తెలివిగలడు అనుకుంటున్నాడు. సంగం డైరీ రైతులదేనంట. రైతులదైతే కోఆపరేటివ్ సెక్టార్లు ఉండాలి కదా, లిమిటెడ్ కంపెనీకి ఎందుకు మారింది? లిమిటెడ్ కంపెనీగా మారితే ఈయన ఒక సంతకం పెట్టుకుని ఎంత డబ్బైనా డ్రా చేసుకోవచ్చు, ఆర్థిక పెత్తనం అంతా ఇతని చేతిలో ఉంటుంది, ఇక రైతులతోటి సంబంధం లేదు. అందుకని దీన్ని ఒక 30 సంవత్సరాలు పీల్చి పిప్పి చేసి తర్వాత మళ్ళీ అంతా జీరో అయిన తర్వాత రైతుల మొఖాన్ని పారేస్తాడు. ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా నేతల బుద్ధి మారడం లేదన్నారు ధూళిపాళ్ల. నీకు ధైర్యం ఉంటే రాజకీయ పైన పోరాటం చేయాలి, కానీ మహిళల్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ మసలు కన్నీరు గారుస్తావేంటి? వైసీపీ అధికారంలోకి వచ్చాక ధూళిపాళ్లను సంగం డైరీ నుంచి బయటకు పంపిస్తామన్నారు అంబటి మురళి. ఊరు పిచ్చోడా, ఎల్లప్పుడూ పెన్సిళ్ళు పెన్నులు పనికిరావరా? అరెస్టులు శాశ్వత పరిష్కారం కాదు. కత్తి ఉన్న చట్టాన్ని బయటికి తీయటానికి. ఆ కత్తే నేను రాబోయే రోజుల్లో నీ సంగం డైరీలో జరుగుతున్న మనీ లాండరింగ్, నువ్వు చేస్తున్నటువంటి వ్యవహారాలు అన్నీ కూడా బయటికి తీస్తాను. నిన్ను జైలుకి పంపాల్సిన పనే లేదు. నిన్ను మెడబెట్టి సంగం డైరీ నుంచి బయటికి గంటే రోజు మరెంతో దూరం. పొన్నూరులో అంబటి మురళి కులాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారని ధూళిపాళ్ల ఆరోపిస్తే రాజకీయ కక్ష సాధింపుల కోసం ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నారని అంబటి మురళి విమర్శిస్తున్నారు.